హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే, మనం వంటగదిలో అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, మనకి డేట్స్ వచ్చినప్పుడు అమ్మవారిని వంటగదిలో ఉంచవచ్చా లేదా, అలాగే నాన్ వెజ్ తినేవాళ్ళు అమ్మవారిని పెట్టుకోవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ప్రతి విషయం కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ పాటికి చాలామంది అన్నపూర్ణాదేవి అమ్మవారిని కిచెన్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారండి, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అయితే పెట్టుకునే వారి కోసం కాదు, పెట్టుకోలేని వారి కోసం, ఇంకా మాకు ఎలా పెట్టుకోవాలో తెలియలేని వారి కోసమే నేను ముఖ్యంగా ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మవారిని మనం వంటగదిలో కనుక పెట్టుకున్నట్లయితే మనకి తిండికి ఎలాంటి లోటు ఉండదండి. కూటు కోసమే కోటి విద్యలు అని అంటారు కదా. మన ఈ చిన్న బొజ్జని నింపుకోవడం కోసమే ఎన్నో విద్యలు నేర్చుకొని ఎన్నో పనులు చేస్తామండి. అదంతా కూడా మన పొట్ట నింపుకోవడం కోసమే. 3 పూటల ఆ 4 మెతుకులైనా సరే మన నోట్లోకి వెళ్ళాలి అంటే ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారి అనుగ్రహం అయితే ఉండాలండి. ఆ అమ్మవారి అనుగ్రహం మనం ఎలా పొందాలి, ఆహార పదార్థాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే ఆ అమ్మవారిని వంటగదిలో ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే అమ్మవారిని వంటగదిలో ఏ దిశలో పెట్టుకోవాలో చెప్తున్నాను చూడండి. మనం ఎప్పుడు కూడా అమ్మవారిని వంటగదిలో ఆగ్నేయ మూలలో పెట్టుకోవాలండి. అయితే ఆగ్నేయ మూల ఎటువైపు ఉంటుందండి మాకు తెలీదు అని అనుకునే వారికి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం వంటగదిలో స్టవ్ అనేది తూర్పు ముఖంగా పెట్టుకుంటామండి. అందరం కూడా ఇలానే పెట్టుకుంటాము. స్టవ్ పక్కన కుడి చేతి వైపు కార్నర్ ఉంటుంది కదండి, అంటే తూర్పు దక్షిణం మధ్యలో ఉన్న కార్నర్ని ఆగ్నేయం అని అంటాము. ఆ కార్నర్లో మనం అమ్మవారిని పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు గనక ప్లేస్ ఉన్నట్లయితే తప్పకుండా ఆగ్నేయ మూలలో అమ్మవారిని పెట్టుకోండి. అయితే నాకు ఇక్కడ చిన్న ప్లేసే ఉందండి. మాది అసలు చిన్న కిచెను. ఇంకా ఈ కార్నర్లో అయితే అంత పెద్ద ప్లేస్ అయితే నాకు లేదు. అందుకని నేను ఏం చేశానంటే వంటగదిలోని ఇంకొక కార్నర్లో నేను అమ్మవారిని పెట్టుకుంటున్నానండి. అదేంటండి ఆగ్నేయంలోని కదా పెట్టుకోవాలి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. మామూలుగా అయితే అమ్మవారిని ఆగ్నేయంలో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఆగ్నేయంలో మాకు వీలు లేదండి, మేము అమ్మవారిని ఆ ప్లేస్లో మేము పెట్టుకోలేకపోతున్నాం అని అనుకునేవారు వంటగదిలో మీరు ఏ ప్లేస్లో అయినా సరే అమ్మవారిని పెట్టుకోవచ్చండి. ఈ ప్లేస్లో అమ్మవారిని పెట్టుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నాకు పూజ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అని అనుకునే ప్లేస్ ఒకటి చూసుకొని ఆ ప్లేస్లో అమ్మవారిని పెట్టుకోండి. వంటగదిలో మనం అమ్మవారిని ఏ చోటైనా సరే పెట్టుకోవచ్చండి. దీనికి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా సరే అవన్నీ విడిచిపెట్టి చక్కగా అమ్మవారిని పెట్టుకోండి. నేనైతే నాకున్న చిన్న వంటగదిలో ఈ చిన్న ప్లేస్లో నేను అమ్మవారిని అయితే నేను పెట్టుకోబోతున్నాను. ఇప్పుడు అమ్మవారిని ఎలా పెట్టుకోవాలనేది చెప్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా చందనం తీసుకొని వాటర్తో ఇలా మిక్స్ చేసుకొని అమ్మవారిని పెట్టే చోట గోడ ఉంటుంది కదండి, ఆ గోడ పైన ఈ విధంగా రౌండ్గా రాసి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోండి. నాకు ఇక్కడ కార్నర్ వచ్చింది కాబట్టి నేను ఇలా 2 గోడలకి కూడా రాస్తున్నానండి. మీరు ఒక గోడకి రాసినా పర్వాలేదు, మీకు కూడా కార్నర్ ఉంటే 2 గోడలకి రాసుకున్నా పర్వాలేదు. అమ్మవారిని ఉంచే చోట కూడా ఇలా పసుపుతో రాసి బియ్యం పిండితో ముగ్గులవి అందంగా వేసుకోండి. అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఇలా వంటగదిలో పెట్టుకోలేని వారు కనీసం అమ్మవారి ఫోటో అయినా సరే వంటగదిలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. మనం చాలా సత్రాల్లో అది చూస్తూ ఉంటాం కదండి, అమ్మవారి ఫోటోని అయితే తప్పకుండా పెడతారు. లేదు అంటే అమ్మవారు ఆ పరమేశ్వరుడికి భిక్ష వేస్తున్నట్టు ఫోటో అయితే ఉంటుందండి. ఇలా ఏ ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. అందరికీ అన్నీ ఇచ్చే ఆ పరమేశ్వరుడికి ఆ అమ్మ భిక్ష వేయడం ఏంటండి అని కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. అయితే దీనికి ఒక కథ అయితే ఉందండి. కొంచెం షార్ట్గానే చెప్తానండి, ఎందుకంటే ఆ అమ్మవారు ఎందుకు భిక్షం ఎత్తుకున్నారనే విషయం మీకు కూడా తెలియాలి కదా. ముందుగా అన్నపూర్ణాదేవి అమ్మవారు ఎవరు అనే విషయానికి వస్తే ఎవరో కాదండి, మన శివయ్య సతీమనే పార్వతీదేవి రూపమే అన్నపూర్ణాదేవి. ఆ శివయ్య అర్ధ భాగమే అన్నపూర్ణ అమ్మవారు. అమ్మవారు కాశీలో వెలిసారండి, అందుకనే అమ్మవారిని కాశీ అన్నపూర్ణాదేవి అని పిలుస్తారు. ఇంకా పురాణాల్లోకి వెళితే ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో అన్నంతో సహా అన్నీ మాయే అని చెబుతారు.
భక్తుల ఆకలిని తీర్చే అమ్మైన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడాలని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుందండి. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు కూడా తన మాటల్ని వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు మనకి ఈ పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా కాశీలో నేటికి భక్తులు ఆకలిని తీరుస్తూనే ఉంటుందని నమ్ముతారండి. అందుకనే స్వామివారికి అమ్మవారి భిక్ష వేస్తున్నట్టు కొన్ని ఫొటోస్లో మనం చూస్తూ ఉంటాము. ఇక్కడ నేను ముగ్గు అయితే వేసుకున్నానండి. ఈ ముగ్గు పైన మీరు అమ్మవారిని నేరుగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అయితే నా దగ్గర ఈ 3 స్టెప్స్ స్టాండ్ అయితే ఉందండి. నేనైతే దీన్ని పెట్టుకొని నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. మీ దగ్గర ఇలాంటివి ఏమీ లేకపోయినా ఏమీ పర్వాలేదండి. ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో అమ్మవారిని మీరు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎలా అయితే పెట్టుకుంటానో అన్నీ కూడా ఆ ప్లేట్లో ఆ విధంగా పెట్టుకోండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ఇత్తడి పాత్ర ఒకటి తీసుకున్నానండి. మీరు ఇక్కడ ఇత్తడి బౌల్ కానీ ప్లేట్ కానీ ఇలా ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు దీని నిండుగా బియ్యం కానీ ధాన్యం కానీ గోధుమలు కానీ ఇలా మీ దగ్గర ఏది ఉంటే అవి నిండుగా వేసుకోండి. అయితే నేను ఇక్కడ మన ఇంట్లో ఎక్కువగా ఉండేది బియ్యమే కాబట్టి నేను ఇక్కడ బియ్యమే వేస్తున్నాను. అలాగే ఈ బియ్యంలో కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచండి. ఇప్పుడు 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ ఇలా మీ దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా, ఏదో ఒక కాయిన్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఇప్పుడు దీనిపైన అన్నపూర్ణాదేవి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలండి. అమ్మవారి చేతిలో రసపాత్ర అలాగే గరిట పట్టుకొని ఉంటారండి. అది ఇత్తడిలో కానీ వెండిలో కానీ ఇలా మీ దగ్గర ఏ అమ్మవారి విగ్రహాన్ని ఉన్నట్లయితే ఆ విగ్రహాన్ని పెట్టుకోండి. చూడండి అమ్మవారి ఎంత కళగా కనిపిస్తున్నారో కదా. కాశీలో అన్నపూర్ణ అమ్మవారు ఎలా ఉంటారో నాకైతే తెలియదండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఆ అమ్మవారిని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి టీవీలో చూస్తూ ఉంటానండి, అందుకని నాకు అలాంటి భావనే కలుగుతుంది. నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను పెట్టుకున్న ఈ స్టాండ్ పైన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఎక్కువ పువ్వులు అవసరం లేదండి. ఒక్క పువ్వు ఉన్నా సరే అమ్మవారికి సమర్పించి అమ్మవారికి దండం అనేది రోజు పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి దగ్గర తప్పకుండా పసుపు కుంకుమలను అయితే ఉంచండి. ఆ అమ్మవారు మనకి ధన ధాన్యాలతో పాటుగా సౌభాగ్యాన్ని కూడా అమ్మవారు ప్రసాదిస్తుందండి. ఎందుకంటే గౌరీదేవి అమ్మవారు ఆ అమ్మవారే కాబట్టి అందుకని తప్పకుండా అమ్మవారి దగ్గర ఇలా పసుపు కుంకుమలు కొంచెమైనా సరే పెట్టండి. అలాగే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఆహార పదార్థాలకి ఎలాంటి లోటు లేకుండా చూడు తల్లి అని ఆ అమ్మవారి దగ్గర ఇలా బియ్యం అలాగే పప్పులు ఏమైనా ఉంటే ఆ అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పెట్టుకోండి. ఇలా నిండుగా పెట్టుకున్నట్లయితే ఆ అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడు కూడా సిరి సంపదలు కానీ ఆహార పదార్థాలు కానీ ఇంతే నిండుగా ఉండేటట్టు ఆ అమ్మవారి చేస్తుందండి. అందుకనే ఒక చిన్న బౌల్స్తో కానీ లేదంటే ప్లేట్తో కానీ ఇలా బియ్యం పప్పది అమ్మవారి దగ్గర పెట్టుకోండి. ఇవి మళ్ళీ ఏం చేయాలండి ఎప్పుడు తీయాలండి అని మళ్ళీ మీకు సందేహాలు అవి వస్తాయి, అవన్నీ కూడా చెప్తాను. దానికన్నా ముందుగా ఇక్కడ ఒక అమ్మవారి దగ్గర దీపం అయితే పెట్టుకోండి. ఒక కుందుతో పెట్టుకున్నా పర్వాలేదు, లేదు అంటే 2 కుందుల్లో అయినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకోండి. కొంచెం పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి ఓం అన్నపూర్ణాయే నమః అని అనుకుంటూ మీరు పూజనైతే చేసుకోండి. లేదు అంటే అమ్మవారికి సంబంధించిన శ్లోకం కూడా ఉందండి. అదేంటంటే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఈ శ్లోకం కానీ లేదంటే ముందు చెప్పిన మంత్రం కానీ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకుంటూ మీరు పూజ చేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారికి అగరబత్తులతో ధూపం వేసి నైవేద్యం సమర్పించండి. అమ్మవారికి ఏ నైవేద్యమైనా సరే సమర్పించవచ్చు. అవి పాలు కానీ పళ్ళు కానీ లేదంటే మీరు ఇంట్లో వండుకున్న ఏ పదార్థాలైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చండి. నాన్ వెజ్ తప్ప మిగిలినవన్నీ కూడా మీరు స్టవ్ పైన ఏ వంటలు వండుకుంటారో అవన్నీ కూడా ముందుగా అమ్మవారికి సమర్పించిన తర్వాత మీరు తింటే ఆ అమ్మవారు ఎంతో సంతోషించి మనకి ఎలాంటి దరిద్ర బాధలు అవి లేకుండా చేస్తుంది. అమ్మవారికి ఎక్కువగా ధూపం అయితే ఇవ్వండి. మనం వంటగదిలో ధూపం ఎక్కువగా ఇస్తే అసలు మన ఇంట్లోని ఎక్కువ ధూపం ఇస్తే ఎలాంటి దుష్ట శక్తులు అవి మన ఇంట్లోకి రావండి. ఇంకా వంటగదిలో ఉన్న క్రిమి కీటకాలు అవి రాకుండా ఉండాలి, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలని అంటే అమ్మవారికి ఎక్కువగా ధూపం ఇవ్వండి. ఆ తర్వాత అమ్మవారి పాదాల దగ్గర కొద్దిగా అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి అమ్మవారికి దండం పెట్టుకోండి. మాకు కానీ మా కుటుంబ సభ్యులకి కానీ మాకు తెలిసిన వారికి కానీ ఎలాంటి కరువు కాటకాల్లో పడకుండా చేతి నిండా డబ్బులు వచ్చి
వచ్చి బతికినన్నాళ్ళు కూడా కడుపు నిండా భోజనం లభించేటట్టు చూడు తల్లి అని ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్టు చూడు తల్లి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే చాలండి, ఆ అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా మనకి కలుగుతుంది. మనకి ఎలాంటి ఆకలి దప్పికల బాధలు లేకుండా ఆ అమ్మవారు చూసుకుంటారు. అమ్మవారిని ఎప్పుడు కూడా ఉదయం వేళల్లో మీరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఉదయాన్నే దీపారాధన చేసుకొని అమ్మవారికి పాలు కానీ పళ్ళు కానీ నైవేద్యం పెట్టి మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అమ్మవారికి భోజనం కూడా పెట్టచ్చండి. అప్పటికి దీపం వెలుగుతున్నా లేదా కొండెక్కినా సరే అమ్మవారి దగ్గర ఈ భోజనం అనేది పెట్టి దండం పెట్టుకోండి. నాన్ వెజ్ కాకుండా కాయగూరలతో చేసిన ఎలాంటి భోజనమైనా సరే మీరు వండి అమ్మవారికి నివేదన చేయవచ్చు. నేను అప్పుడప్పుడు అమ్మవారికి పెట్టిన నైవేద్యాల ఫొటోస్ కూడా నేను చివరిలో యాడ్ చేస్తాను చూడండి. వంటగదిలో అమ్మవారిని ఈ విధంగా పెట్టుకోవాలండి. అయితే ఏ రోజుల్లో అమ్మవారిని పెట్టుకోవాలని అంటే ఏ రోజైనా సరే పెట్టుకోవచ్చండి. ముఖ్యంగా అయితే సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారాల్లో కానీ పౌర్ణమి వేళల్లో కానీ ఏకాదశి సమయాల్లో కానీ ఏదైనా పర్వదినాలు వచ్చే సమయాల్లో కానీ అమ్మవారిని పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఇప్పుడు మనకి మోడాలు అవి ఉన్నాయి కదండి, మరి ఈ సమయాల్లో పెట్టుకోవచ్చా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. మోడాలు మనం చేసే పనులకి ఆటంకం కానీ దేవతలకి చేసే పూజలకి ఆటంకం కాదండి. మనం ఏ పూజ అయినా ఏ దేవతామూర్తినైనా సరే పెట్టుకొని పూజించవచ్చు. ఇంకా తర్వాత ఈ అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఎవరు పెట్టుకోవాలి, దీనికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అని అంటే అమ్మవారిని పెట్టుకోవడం కోసం ఎలాంటి ఆచారం ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి. మాకు కడుపు నిండా భోజనం కావాలి, మేము ఆరోగ్యవంతంగా ఉండాలి అని అనుకునేవారు ఎవరైనా సరే అమ్మవారిని వంటగదిలో పెట్టుకొని పూజించవచ్చు. ఇలా అమ్మవారిని ఒక్కసారి పెట్టుకున్న తర్వాత మళ్ళా అమ్మవారిని తీయొచ్చా లేదా అని సందేహాలు కొంతమందికి రావచ్చు. అమ్మవారిని ఒక్కసారి పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందనేది మీకే తెలుస్తుందండి. మళ్ళా తీయాలనే ఆలోచనే మీ మైండ్లోకి రాదు. ఒక్కసారి పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. మనకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి మనకున్న సంపద వృద్ధి చెందుతుంది. అయినప్పటికీ మాకు ఇలా పెట్టుకోవడం వలన వంటగదిలో ప్లేస్ సరిపోవట్లేదండి అని అనుకునేవారు అమ్మవారిని తీసి మీరు పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. అయితే ఇలా పెట్టుకున్నాక రోజు అమ్మవారికి పూజ చేయాలా అని అంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అమ్మవారికి పూజనైతే చేసుకోండి. మిగిలిన రోజుల్లో అమ్మవారిని అలా వదిలేసి మీరు స్నానం అది చేసి వచ్చి నైవేద్యాలు అంటే ఏదైనా భోజనం అది మీరు వండుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటారు కదా, అప్పుడు మాత్రం అమ్మవారికి నైవేద్యంగా కొద్దిగా పెట్టి మీరు దండం అయితే పెట్టుకున్నా సరిపోతుంది. మరి నాన్ వెజ్ తినే వాళ్ళ పరిస్థితి ఏంటండి, మరి వాళ్ళు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అని అంటే చెప్పాను కదండి, ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. అయితే నాన్ వెజ్ తినే రోజున మాత్రం మీరు అమ్మవారికి భోజనం అది మాత్రం ఏమి పెట్టకండి. అలాగే కొంచెం దూరంగా వండుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఆ తాలింపది అమ్మవారికి తోలకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మనలో చాలా మందికి ఉండే ఇంకొక పెద్ద సందేహం ఏమిటంటే మనకి డేట్స్ వస్తాయి కదండి, మరి ఆ డేట్స్ అప్పుడు మనం వంటగదిలోకి వెళ్ళొచ్చా లేదా, వంటగదిలో అమ్మవారు ఉంటారు కదండి, మరి అమ్మవారు ఉండగా మనం లోపలికి వెళ్ళి భోజనం అది ప్రిపేర్ చేసుకోవచ్చా లేదా అని సందేహం అయితే ఉంటుంది. ఏమీ పర్వాలేదండి, అమ్మవారు ఉన్నా సరే డేట్స్ సమయంలో మీ పని మీరు చేసుకోవచ్చు. అయితే మీరు కొంచెం అమ్మవారికి దూరంగా ఉండి మీ పని ఏదో మీరు చూసుకోవచ్చు. అమ్మవారి దగ్గరికి మాత్రం వెళ్ళకుండా అలాగే అక్కడ ఎలాంటి క్లీనింగ్ లాంటివి ఏమి కూడా చేయకుండా చూసుకోండి. అలాగే ఆ 4 రోజులు కూడా అమ్మవారికి నైవేద్యం కానీ దీపారాధన కానీ అమ్మవారికి దగ్గరికి వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమి కూడా చేయకండి. స్నానం అయిన తర్వాత మాత్రం అంతా కూడా మళ్ళీ ఒకసారి తీసేసి మళ్ళీ అమ్మవారిని ఇప్పుడు ఎలా అయితే పెట్టుకున్నామో అలా పెట్టుకొని పూజనైతే చేసుకోండి. దీనిలో ఎలాంటి తప్పు లేదండి, ఎందుకంటే ఆ అమ్మవారు కూడా ఆడవారే కదండి, ఆ అమ్మవారు అన్నీ అర్థం చేసుకుంటారు. ఇలాంటి సందేహాలన్నీ వదిలిపెట్టి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఎందుకంటే మనం తినే ఒక్కొక్క మెతుకు పైన కూడా మన పేరు రాసిపెట్టి ఉంటుందని పెద్దలు అంటుంటారండి. అలాంటిది మనకి లభించేటువంటి ఆహార పదార్థాల పైన ఆ అమ్మవారు మన పేరు రాసి పెట్టాలని అంటే అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా పూజలో పెట్టినవన్నీ ఎప్పుడు తీయాలి, ఏం చేయాలి అని అంటే ఇలా అమ్మవారిని పెట్టుకున్న తర్వాత 4 రోజులకు ఒకసారి తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ అమ్మవారిని పెట్టుకుంటే సరిపోతుందండి. అది అమావాస్య అయిన తర్వాత కానీ లేదంటే మీకు డేట్స్ అయిన తర్వాత స్నానం అయిన తర్వాత అయినా సరే మీరు ఈ విధంగా క్లీనింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు.
ఇంకా అమ్మవారి విగ్రహం కింద బియ్యం వేసాం కదండి, ఆ బియ్యం అయితే నెల రోజులు అలానే వదిలేయండి, తీయకండి. మీరు ఎప్పుడైతే క్లీన్ చేస్తారో అప్పుడు తీసి ఆ బియ్యాన్ని మీరు వండేసుకోండి. దాంట్లో పెట్టిన 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్ అయితే మళ్ళీ ఒకసారి వాష్ చేసి మళ్ళీ అమ్మవారిని పెట్టుకునేటప్పుడు పెట్టుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన బియ్యం పప్పు ఉన్నాయి కదా, ఇవైతే మీరు పూజ చేసినప్పుడల్లా కూడా అంటే వారానికి ఒకసారి తీసి మీరు వండుకునే ఆహార పదార్థాల్లో కలిపేసుకొని మీరు వండుకోండి. మళ్ళీ అదే పదార్థాలు అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. పెట్టొచ్చండి, పర్వాలేదు. ఇలా మీరు ఒక 5 రోజులకి కానీ వారం రోజులకి కానీ ఇలా తీసేసి వండేసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా పెట్టుకోండి. ఇంకా అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు ఏం చేయాలండి అని అంటే, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత కొద్దిసేపు ఉంచి తర్వాత అవి తీసేసి మీరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తినేవచ్చండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమలు మీరు పూజలో కానీ లేదు అంటే వంటల్లో కానీ వాడుకోవచ్చండి. నాన్ వెజ్ వంటల్లో మాత్రం వాడకూడదు. నేను అమ్మవారికి ఒకరోజు పెట్టిన నైవేద్యం అండి, అన్నం కూర స్వీటు ఇలా మీరు ఏం వండుకుంటే అవన్నీ కూడా అమ్మవారికి పెట్టొచ్చని చెప్పాను కదండి. ఇలా ఒకరోజు నేను పెట్టి ఫోటో తీసిన పిక్చర్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఆహార పదార్థాలు వండేటప్పుడు ఇలా స్టవ్ని క్లీన్ చేసుకొని కొంచెం ధూపం చూపించి ఆ అగ్నిదేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత మీరు వంటలు అనేవి వండుకోవడం స్టార్ట్ చేయండి. అన్నపూర్ణాదేవి ఏ ఇంట్లో అయితే కొలువై ఉంటుందో ఆ ఇంట్లో తిండికి కానీ సంపదకి కానీ లోటు ఉండదండి. ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారి అనుగ్రహం లభిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వంటగదుల్లో అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోండి. మీకున్న అన్ని సందేహాలు అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగొచ్చండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది నచ్చింది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.